సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వెయ్యలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, తట్ట మట్టి అంటే రేణుగుంటలో ఆ మెస్సును నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందేమో అనిపిస్తా ఉంది నాకు. నువ్వు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేసావో చెప్పు. మా మీద ఎందుకు నీ బాధ? ఏదో ఒకటి మమ్మల్ని అంటావు, మేమేదన్నా తిరిగంటే ఆవేశంతో ఊగిపోతావు. ఇవన్నీ వద్దు. ఎట్నో ఈవీఎంలు నిన్ను ఎమ్మెల్యేని చేసాయి. మీరంతా కూడా ఈవీఎంలు ఎమ్మెల్యేలే, ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కాదు. అదృష్టం కొద్దీ ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అయినారు. మేమేందో కూడా చూపిస్తాం, మాకు కూడా వచ్చు, ఇంతకన్నా వచ్చు. 1961 నుంచి ఉంది మా కుటుంబం రాజకీయాల్లో. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. వచ్చారు మీరు, ఒక్క దెబ్బకి వెళ్ళిపోతారు మేము కానీ అనుకుంటే.